తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం 11వ వచనము ఏమనుందంటే, మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు. ఇక్కడ ఏమంటుందంటే, మతభేదములు కలిగించకూడదు, మతమును గురించి ప్రచారం చేయకూడదు. ఏ మతమైనా పర్వాలేదు, హిందూ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు, జైన మతం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఎన్ని మతాలున్నా ఒక క్రైస్తవ బోధకునికి, ఒక పాస్టర్కు మతాలతోటి సంబంధము లేదు. బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది, మతాల జోలికి వెళ్ళకూడదు. మతాల జోలికి వెళ్ళేవానికి, మతాలను కించపరిచేవానికి బైబిల్ ఏమని చెప్తుందంటే, 1-2 సార్లు చెప్పిన తర్వాత వినకపోతే విసర్జించుము, వాడిని లెక్కబెట్టకు. వాడు పాపము చేసినవాడు, మత విద్వేషాలు రెచ్చగొట్టేవాడు, పాపము చేసినవాడు. తను ఏమనుకుంటున్నాడంటే, నేను క్రీస్తు కోసము ఇతర మతాలను గట్టిగా ఎదుర్కొంటున్నాను అని అనుకుంటాడే తప్ప నిప్పుతో నెత్తికోకున్నట్టుగా అయిపోతుంది. ఎందుకంటే మతాలను రెచ్చగొట్టొద్దు, అది పాపమని బైబిలే చెప్తా ఉంది. మతాల గురించి వెళ్ళకండి. నువ్వెప్పుడు కూడా రాముడు దేవుడు కాదని, ఇంకా 33 కోట్ల దేవతల గురించి ప్రసంగం చేయాల్సిన అవసరం లేదు. రాముడు దేవుడు కాదని బైబిల్లో లేదు. ఎందుకనంటే ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములలో ఏది తీసివేయద్దు, ఏది కలపొద్దని ధర్మశాస్త్రం చెప్తా ఉంది, బైబిల్ అంతా చెప్తా ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా బైబిల్కు వ్యతిరేకంగా ప్రసంగం చేయకూడదు. చేస్తే ఏమైతుందనంటే, తనకు తానే శిక్ష తెచ్చుకొని వాడై పతనమైపోతాడని ఇప్పటిదాకా మనం చదివిన వాక్యంలో ఉంది. ఆ మతాన్ని నువ్వు ఎంతగానం ఎదుర్కొంటావో అంతగానం నష్టపోతావు. కాబట్టి మతాల జోలికి వెళ్ళకండి. నీకు రామునికి సంబంధం లేదు. నువ్వు క్రీస్తువాదివి, క్రీస్తును ప్రకటించు, క్రీస్తు దేవుడు అని చెప్పు, క్రీస్తు మంచి చేస్తాడని చెప్పు, క్రీస్తు క్షమిస్తాడని చెప్పు, క్రీస్తు నమ్మితే పరలోకం ఉందని చెప్పు. ఆ విషయంలో నువ్వు చనిపోయినా పర్వాలేదు, కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టి చనిపోతే పాపం చేసి చనిపోయిన వాడు అవుతావు. కాబట్టి మతాలతోటి నీకెందుకయ్యా? ఏ మతములా, ఏ దేవుడు, ఏ విధానంగా ఉంటే నీకు అవసరమా? ఏ మతము, ఏ మార్గంలో ఉంటే, ఏ మతంలో ఏ దేవుడు ఉంటే నీకు ఏం అవసరము? ఏ మతానికి చెందిన వాడివి నువ్వు కాదు, నువ్వు క్రీస్తుకు చెందిన వాడివి. పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. క్రీస్తును ప్రకటించమని చెప్పిండే తప్ప మతాన్ని, మత విద్వేషాలు రెచ్చగొట్టమని దేవుడు ఎక్కడా ఎవ్వరికీ చెప్పలేదు. ప్రైజ్ లార్డ్. సేఫ్గా ఉండండి, అందరితోటి కలిసి ఉండండి, అందరితోటి కలిసి పని చేయండి, అందరికీ ప్రేమను పంచండి, పగను పంచకండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.